మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద జాతర అయిన సూర్యాపేట సమీపంలో ఉన్న పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకైతే నగారా మోగింది. ఈరోజు జాతరకు 10 రోజుల ముందు ప్రధాన ఘట్టము ఇక్కడ జరిగే జాతరలో దిష్టి పూజ ఏదైతే దేవతామూర్తుల సంబంధించిన దేవరపెట్టె ఉందో దేవరపెట్టెని ఈరోజు పెద్దగట్టుకు తరలించి అక్కడ దిష్టి పూజ నిర్వహిస్తారు. దీంతో జాతరకు నగారా మోగినట్లు అవుతుంది. మరో 15 రోజుల తర్వాత జాతర ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ దేవరపెట్టె సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి మనతో పాటు యాదవ వంశానికి చెందిన కుల పెద్దలు ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈ దేవరపెట్టె ఏంది, అసలు ఈ దేవరపెట్టె సంగతి ఏంది? మాక తరతరాల నుంచి కూడా మేము పెద్దలం ఆనాడు నుంచి ఉన్ననాడు మేమేం చేసినామంటే ఎత్తుకొని పోయిన రోజులు కూడా ఉన్నాయి. మళ్ళా ఎడ్డ బండి మీద కూడా ఎత్తుకపోయిన రోజులు ఉన్నాయి. అట్టా ఇబ్బంది పడిపోయిన పోయిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు రకరకాల మాకు ఇబ్బందులు పెడుతున్నారు. అట్లాగా మేము ఆ తీరుగా తిరిగి గుట్ట మీద తిరిగి సాకిరి చేసినాం. ఏం చేస్తారు ఈరోజు? దిష్టి పూజ అంటే ఏం చేస్తారు ఈరోజు? దిష్టి పూజ ఒక గొర్రె పిల్లతాలి గొర్రె కోస్తాం. పిల్లతాలి గొర్రె కోసి కులానికి అందరికి బంతి పెట్టి అందరికి సమర్థించి వస్తాం. ఇంతవరకు 2 బోనాలు ఏం చేస్తారు? రెండు అక్కడ ఈ అన్నం సానమ్మని తీసుకుపోయి ఆ పెద్దగట్టు మీద పెట్టి ఆచారం పద్ధతితో నడుపుతూ ఉంటే నడిపినాక అది పెట్టినాక పిల్ల తల్లి గొర్రెని తీసుకుపోయినాక ఈ రెడ్డి ఆయనకు బొట్టు పెట్టినాక గొల్ల ఆయనకు బొట్టు పెట్టాలి. ఇది రాజు పూజారి అని ఏర్పరిచినాక ముందోళ్ళకేమో జ్యోతి ముద్ద, మెందపోయిన వాళ్ళకేమో జిట్టి ముద్ద పెట్టినాక తర్వాత పిల్లతల్లి గొర్రెని కోయటం జరుగుద్ది. కోసినాక కుంభం కోసినాక జరిగినాక ఆగక జనం ఇబ్బంది పెడుతురు. కొద్దిగా జిట్టి కుంభం పోస్తారు. కుంభం పోసిన తర్వాత నైవేద్యం లెక్క అందరం అక్కడ వచ్చిన భక్తులంతా తీసుకుంటారు. తీసుకున్న తర్వాతకి దేవర పెట్టే మళ్ళా ఉదయం సోమవారం ఉదయం మళ్ళా కేసారం తీసుకొని సాయంత్రం వస్తాం. రేపు 4 గంటలకు తీసుకొని వస్తాం. సోమవారం సాయంత్రం 4 గంటలకు తీసుకొని వస్తాం. మళ్ళీ పండగ రోజు మళ్ళీ ఆదివారం ఇదే నైటు తీసుకొని పోతాం. వాడికి తీసుకొని పోయి జాతర ఈ తెలంగాణలో రెండవ అతిపెద్ద జాతర, లక్షలాది మంది వస్తారు. ఎట్లా ఉంది ఈసారి? అంటే ఈసారి ఎట్లా చేయడానికి సిద్ధమవుతారు మీరు అందరూ? మంచిగా ఉంది, పర్వాలేదు, బాగా చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించింది, మంచిగా చేస్తున్నాం, బాగుంది, మంచిగా ఉంది. ఆచారం పద్ధతిగా వెనకటి నుంచి వచ్చిన ఆచారం పద్ధతిగా చేస్తున్నాం. మంచిగా ఉంది, బాగుంది. పోయినసారి గిట్ట చుట్టుపక్కల మనకు దేవరొస్తుంటే గిట్ట ఎదురొస్తారు జనం. ఎదురొచ్చిన జనానికి గిట్ట మేము ఎత్తుకొని సంబరంగా ఎత్తుకొని పోతుంటే గిట్ట జనం గొడవ పెట్టి అట్లా గట్టి ఇబ్బంది జరుగుతుంది సార్. చూడొచ్చు మనము ఇక్కడ ప్రస్తుతం అయితే దేవరపెట్టె ఉంది. దేవరపెట్టెలో దాదాపు చౌడమ్మ తల్లి వంటి దేవతామూర్తుల విగ్రహాలంతా కూడా ఇందులో కొలువై ఉంటారు. వీళ్ళంతా 33 దేవతామూర్తులు, 33 మంది దేవతామూర్తులతో కూడిన ఈ దేవరపెట్టెను ఈ రోజు ఊరేగింపుగా వీళ్ళు భుజాలపై మోసుకుని పెద్దగట్టుకైతే తరలిస్తారు. అక్కడ నుండి జాతర నగారం అవుతుంది. దీంతో 15 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి దేవరపెట్టెను అక్కడికి తీసుకెళ్లి అక్కడ నుంచి 5 రోజుల పాటు ఇక్కడైతే దేవతా జాతర అయితే జరుగుతా ఉంది. దీనికి పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా లక్షలాది మందిగా ఇక్కడికి బస్సులు అయితే తరలి వస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఈ రోజు అయితే పెద్దగట్టు జాతర ఒక నగారా మోగిందని చెప్పొచ్చు. యాదవ కులస్తులంతా కూడా సంబరంగానైతే దేవరపెట్టెను సంబంధించిన మెంతబోయిన వంశస్థులు, మొన్నె వంశస్థులు, అదేవిధంగా గొర్రెల వంశస్థులు, ఈ 3 వంశస్థులు కూడా కులమతాలకు అతీతంగా కూడా వీళ్ళంతా కూడా జాతర జరుపుకోవడానికైతే పెద్ద ఎత్తున కూడా సిద్ధమైన పరిస్థితి కనబడతా ఉంది.